50 గ్రాముల ఎండు చేపలను తీసుకొని తలా తోక కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసి పైన పొట్టు జిగిరేసి వాటిని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. తర్వాత దీనికి కావాల్సింది 2 స్పైసీ పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కకు తీసుకోండి. ఇప్పుడు పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఇందులో వేసి ఫ్రై చేయాలి. మేము తీసుకున్న చేపలు ఉప్పు చేపలు కాబట్టి వాటిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రైలో మనం ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేయకూడదు. ఆ చేపల్లోని ఉప్పే సరిపోతుంది. ఇది లైట్గా వేగిన తర్వాత మనం చేపల్ని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా, మనం ముందుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న ఆ చేపలను కూడా ఈ కారం ఫ్రైలో వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి రంగు మారింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి గ్యాస్ని సిమ్లో ఉంచి ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవడమే. అంతే, చేపల కారం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.